వెల్కమ్ టు ద న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రత్యర్థులు ఆటో, ఇల్లు ధ్వంసం చేయడమే కాకుండా టీడీపీకి చెందిన మాడవత్ తులసి నాయక్ తల్లి కమలీభాయికి గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళకి గాయాలు చేసినట్టు తెలుస్తుంది. ఇక టీడీపీకి ప్రచారం చేస్తున్నారని, తామంటే మీకు భయం లేదా అంటూ కూడా వైసీపీకి చెందిన సర్పంచ్ పాండు నాయక్ కొడుకు రవి దుర్భాషలాడుతూ కూడా దాడికి తెగబడ్డారని బాధితులు పేర్కొన్నారు. దీంతో ఘటనలో గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు రామన్న రాకపోయినా వాళ్ళ వెనకాల వెళ్తుంటాం. వైసీపీ పార్టీ తరఫున వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే అంత ఆందోళనకు బలి చేశారు మమ్మల్ని. వాళ్ళ సర్పంచ్ కొడుకు వాడు రవిగాడు నైట్ అయితే 6 అయితే వాడికి పెగ్గులేంది బతకలేడు. వాడు తాగుతాడు. చిన్నగా ఎవరైనా ఇలాంటి చిన్న చితక టీడీపీ అన్న పదం వినపడితే వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. వెనక నుంచి సైన్యం వస్తుంది. మేము దాడి చేయడానికి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టాలనుకున్నారు. వాళ్ళు వచ్చి కొట్టిండ్రు. గొడ్లతోటి, బర్చులతోటి, గొడ్డలతోటి అన్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. మేము అన్నం తిని కూర్చున్నాం. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు సార్. అది ఈ గొడవలన్నీ పక్క దాడులతో జరుగుతున్నాయి సార్. కిరాణా షాప్ దగ్గర కూర్చొని ఉంటే మేము మా కిరాణా షాప్ దగ్గరే కూర్చుంటాం. కిరాణా షాప్ దగ్గర కూర్చొని ఉంటే ముగ్గురం కలిసి, మేము అన్న తమ్ముళ్ళు ముగ్గురం, మా డాడీ, మా అక్క వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. మేము అక్కడ కూర్చున్న ఒక వైసీపీ ప్రెసిడెంట్ పాండు నాయక్ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి కిరాణా షాప్ మీదగా రాయేశాడండి. కిరాణా షాప్ బీచ్ తాగొచ్చి షాపును కొట్టాడండి. కొడితే ఎవరిని నువ్వు కొట్టేదని మేము అన్న తమ్ముళ్ళు ముగ్గురం ఉన్నాం. ముగ్గురులో ఒక అతను పెద్ద అతను ఇంట్లో ఉన్నాడు. మా అన్నయ్య నేను అతని మీద ఎగబడితే వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరూ వచ్చేసి కత్తులు, గొడ్డలతో కొట్టాడండి. నాకైతే పాండు నాయక్ ప్రెసిడెంట్ పాండు నాయక్ కొట్టాడండి. వాళ్ళ వెనకాల ఒక నలుగురుంటే అందరు వచ్చి అక్కడ గుమ్ముగూడి అందరూ రాళ్ళు తీసుకొని షాప్ మీద ఆటో పగలగొట్టారు. ఒక జిల్లా ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు అతని కొట్టాడండి. అతను కొట్టాడు. మా డాడీకి, మా మమ్మీకి పొత్తి కడుపులో కొట్టాడండి. మేము దాడి చేయడానికి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టాలనుకున్నారు. వాళ్ళు వచ్చి కొట్టిండ్రు. గొడ్లతోటి, బర్చులతోటి, గొడ్డలతోటి అన్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. మేము అన్నం తిని కూర్చున్నాం. వాళ్ళు వచ్చి మా మీద. ఇక మాచర్ల నియోజకవర్గం కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈ మాచర్లకు సంబంధించి ఈ వెల్దుర్తి మండలం కొత్త మల్లారెడ్డిపాలెంలో టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి బోర్డు మీద నిన్న నైట్ దాడి అయితే చేశారు. ముఖ్యంగా కూడా ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కుమారుడు ఈ తులసిరెడ్డి అనే వ్యక్తి మీద దాడి చేశారు. దానికి ప్రధాన కారణం వైసీపీ పార్టీలో ఉండేటువంటి తులసిరెడ్డి ఈ మధ్యన ఒక 10 నెలల నుంచి కూడా ఆయన టీడీపీ పార్టీకి సానుభూతిగా మారాడు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలో ఆయన పాల్గొన్నటువంటి సందర్భంలో నిన్న నైట్ అతని మీద దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మేమంటే నీకు భయం లేదా, భయం లేకుండా నువ్వు ఏ విధంగా వాళ్ళ మీద టీడీపీ పార్టీలోకి వెళ్తావు, మాకు చెప్పకుండా వైసీపీ పార్టీలోనే ర్యాలీ కావాలి కానీ నువ్వు వాళ్ళతో వెళ్తావా అని చెప్పి ఒక్కసారిగా కూడా ఒక 15-20 మంది ఇంటి మీద వచ్చి దాడి చేయటమే కాకుండా ఇంటిని ధ్వంసం చేశారు. తులసి నాయక్ భార్యను కూడా గాయపరిచారు. ఇక ఈ సందర్భంగా కూడా ఇరువురు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరిద్దరిని కూడా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఊరు కూడా ఈరోజు మీరు ఎవరైనా ఓటింగ్ చేస్తారా, ఎవరైనా ఈడికి కొట్టడానికి కేవలం కారణము 2 days నుంచి ఈడు తిరుగుతున్నాడన్న ఇదితోనే కొట్టారు సార్. కేవలం మమ్మల్ని టీడీపీ అని పదే హింసిస్తుంటే మేము వాళ్ళు రామన్న రాకపోయినా వాళ్ళ వెనకాల వెళ్తుంటాం. వైసీపీ పార్టీ తరఫున వెళ్తూనే ఉంటాం. ఎందుకంటే అంత ఆందోళనకు బలి చేశారు మమ్మల్ని. వాళ్ళ సర్పంచ్ కొడుకు వాడు రవిగాడు నైట్ అయితే 6 అయితే వాడికి పెగ్గులేంది బతకలేడు. వాడు తాగుతాడు. చిన్నగా ఎవరైనా ఇలాంటి చిన్న చితక టీడీపీ అన్న పదం వినపడితే వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. వెనక నుంచి సైన్యం వస్తుంది.
మీ మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టాలనుకున్నారు, వాళ్ళు వచ్చి కొట్టిండ్రు.